గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ సిల్వర్ రేటు ఇవాళ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, మిడిల్ ఈస్ట్లో యుద్ధం మేఘాలు తగ్గడంతో గోల్డ్ సిల్వర్ రేట్స్ ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు ఇన్వెస్టర్లతో దూబూచులాడుతున్నాయి. ఒకసారి పైకి మరోసారి కిందకి వెళ్తూ ఇన్వెస్టర్లను కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాయి. ఇది కృత్రిమ మార్కెట్ను సృష్టిస్తున్నారని భావించాలా? ఈ ఒడిదుడుకులపై కమోడిటీపై నిపుణులు ఏమంటున్నారు? లంచ్ డిబేట్లో మనం మాట్లాడదాం. దీనికి సంబంధించి ఈ రంగంలో విశేష అనుభవం ఉన్న ప్రముఖ షేర్ మార్కెట్ విశ్లేషకులు క్రాంతి బత్తిన గారు ప్రస్తుతం జూమ్లో లైవ్లో పాల్గొంటున్నారు. క్రాంతి బత్తిన గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మనం చూస్తున్నాము అంటే బంగారం వెండి అలా 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 పైకి వెళ్ళిపోతుంది. మనం ఆకాశం పైకి చూస్తే అసలు కనిపిస్తుందా కనిపించదు అన్నట్టుగా ధరలు మనకు కనిపిస్తున్నాయి. బట్ ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే బంగారం తులం మీద 11,000, అలాగే కిలో వెండి దాదాపు 47,000 వరకు తగ్గింది. అంటే ఏంటి కన్ఫ్యూజన్? ఏమైనా మాయా? ఏం జరుగుతోంది? కొనాలా వద్దా? నిన్న కొంటే అద్భుతమైన రేటు, మళ్ళీ ఈ రోజేమో కొంత తగ్గుదల. ఏం జరుగుతుంది సార్? సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్పింది కరెక్టే. నార్మల్ గా మనం హిస్టారికల్ గా చూసినట్లయితే గోల్డ్ ని, సిల్వర్ ని, ఈ రెండు అసెట్ క్లాసెస్ ని, ప్రీషియస్ మెటల్స్ ని ఒక లో వాలటాలిటీ మెటల్స్ కింద చూస్తారు. అంటే వీటిలో ప్రైసుల్లో హెచ్చు తగ్గులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ గోల్డ్ ని మనం సేఫ్ హెవెన్ కింద చూస్తాం. అంటే ఏంటంటే గోల్డ్ కొంటే కనుక బాబు దీంట్లో హెచ్చు తగ్గులను చాలా తక్కువ ఒడిదుడుకులు ఉంటుంది, లో వాలటైల్ అసెట్. అదే మీరు షేర్ మార్కెట్లో వీటిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక హై వాలటాలిటీ ఉంటుంది, అవి పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి అంటారు. కానీ మనం లాస్ట్ 1 year సిల్వర్ ప్రైస్ కానీ గోల్డ్ ప్రైసెస్ కానీ అట్లీస్ట్ లాస్ట్ 6 months కానీ ఈ 3 months లో అయితే ఎవ్రీడే అప్పర్ సర్క్యూట్ అంటే 10% అట్లా వైల్డ్ మూవ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే కనుక ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నప్పటికీ ప్రస్తుతం గ్లోబల్ గా చాలా జియో పాలిటిక్స్ అనేవి మారుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే డీడాలరైజేషన్ అనేది జరుగుతుంది. అంటే మన ఇండియాలో రూపీతో డాలర్ మారక విలువ చూసినట్లయితే మనం ఆల్ టైమ్ హై లెవెల్లో ఉన్నాం. అంటే 92, నిన్న కూడా 92 టచ్ అయింది. కానీ డాలర్ అదర్ కరెన్సీస్ తో కనుక చూసినట్లయితే అంటే జపనీస్ యెన్ కానీ, స్విస్ ఫ్రాంక్ కానీ, యూకే పౌండ్ కానీ, యూరోతో కానీ ఈ మెయిన్ కరెన్సీస్ తో చూస్తున్నట్లయితే డాలర్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ప్రధానమైనటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లా ఉందో ప్రతి కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క డాలర్ అసెట్స్ ని నెక్స్ట్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని క్రమేపీ తగ్గిస్తూ ఈ డాలర్ ప్లేస్ లో ప్రస్తుతం గోల్డ్ ని ఇంక్రీజ్ చేయడం చేస్తున్నారు. ఇన్క్లూడింగ్ లాస్ట్ 1 month కన్నా చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ చైనా విపరీతంగా గోల్డ్ యొక్క రిజర్వ్స్ ని పెంచింది. అంతేకాకుండా మనకి ఎప్పుడు విననటువంటి అజర్బైజాన్, బ్రెజిల్, పోలాండ్, లాస్ట్ వీక్ అయితే పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ గోల్డ్ రిజర్వ్స్ ని విపరీతంగా పెంచడం మనం చూస్తున్నాం. అంటే డాలర్ అసెట్స్ నుంచి దే ఆర్ మూవింగ్ టు గోల్డ్ అనమాట. సో ఆ గ్లోబల్ రీసెట్ తో ప్రస్తుతం గోల్డ్ కి విపరీతమైన డిమాండ్ వచ్చింది. గోల్డ్ తో కంపేర్ చేసుకుంటే కనుక సిల్వర్ రేషియో కనుక చూసినట్లయితే సిల్వర్ ని హై బీటా ప్రీషియస్ మెటల్ కింద చూస్తాం అనమాట. సో అందువల్ల సిల్వర్ లో కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ ఈవీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంటే ఐస్ ఇంజిన్ నుంచి త్రూఅవుట్ ద వరల్డ్ ఈవీ ఇంజిన్స్ లోకి మారుతున్నాం. అంతేకాకుండా సెమీ కండక్టర్స్ యొక్క యూసేజ్ అనేది పెరిగిపోయింది. మనం మొబైల్ ఫోన్ చూసినా, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ చూసినా ప్రతి దాంట్లో సెమీ కండక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ సెమీ కండక్టర్ చిప్స్ కి ఒక ప్రధానమైనటువంటి రా మెటీరియల్ వచ్చేసేసి సిల్వర్ కావాల్సి ఉంటుంది అనమాట. సో అందువల్ల సిల్వర్ కూడా ఒక సిల్వర్ ప్రెషియస్ మెటలే. కానీ ఏంటంటే సిల్వర్ యొక్క డిమాండ్ అనేది ఇండస్ట్రీస్ నుంచి కూడా వస్తుంది. దీన్ని ఇండస్ట్రియల్ కమోడిటీ కింద కూడా చూస్తారు. అందువల్ల ప్రస్తుతం సిల్వర్ ప్రైస్ కూడా పెరగటం విపరీతంగా మనం చూస్తున్నాం. అందువల్లనే ఈ వైల్డ్ మూవ్స్ అనేవి వస్తున్నాయి. లాస్ట్ 10 days కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే నార్మల్ గా రిటైల్ ఇన్వెస్టర్స్ కన్సూమర్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ధరలు పైకి వెళ్ళినప్పుడే ప్రతి ఒక్కళ్ళు చూస్తారనమాట. సో ఈ రకంగా ఈ ధరలు పైకి వెళ్ళిపోతుంటే అంటే
ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు, లేకపోతే ఎగ్జూబరెన్స్ అంటే అరే కొనాలి అనే ఉత్సాహం, అత్యుత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ ఫ్యూ డేస్ కనుక నిన్న కనుక బాంబే మార్కెట్ లో చూస్తే కనుక నాకు కొంతమంది కాల్స్ చేయడం జరిగింది. బాంబే మార్కెట్ లో డెలివరీ లేదు, అంటే మనం క్యాష్ ఇస్తాము సిల్వర్ కొనడానికి, కానీ దే ఆర్ టెల్లింగ్ ఇన్వెంటరీ లేదు, మా దగ్గర స్టాక్ లేదు అన్నట్లుగా చెప్తున్నారు. సో ఈ రోజు కనుక చూస్తే కనుక ఓవర్ సప్లై అనేది వచ్చేసింది అనమాట. సో ఇటువంటి వైల్డ్ మూవ్స్ అనేవి రావటం మనం చూస్తున్నాం. నార్మల్ గా సిల్వర్ అండ్ గోల్డ్ గానే చూసినట్లయితే వీటికి ఫండమెంటల్స్ ఏముండవు. సిల్వర్ అనేది ప్రీషియస్ అండ్ గోల్డ్ అనేది ప్రీషియస్. 2000 years బ్యాక్ గోల్డ్ ఈజ్ గోల్డ్, టుడే గోల్డ్ ఈజ్ గోల్డ్. సో దీనికి ప్రధానంగా ప్రైసెస్ ఇట్లా వైల్డ్ మూవ్స్, ఇంత వాలటాలిటీకి రావడానికి ప్రధాన కారణం డిమాండ్ అండ్ సప్లై. నార్మల్ గా సిల్వర్ మైన్స్, గోల్డ్ మైన్స్ సప్లై తక్కువగా ఉంటుంది, అంతేకాకుండా డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రధానంగా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వచ్చినటువంటి డిమాండ్, అంతేకాకుండా ఈ డీడాలరైజేషన్ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ఎస్పెషల్లీ ట్రంప్ యొక్క పాలసీస్ తో ప్రధానంగా ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క డాలర్ అసెట్స్ ను తగ్గించుకుని గోల్డ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అందువల్లనే మనం ఇటువంటి మూవ్స్ అనేవి చూస్తున్నాం. మీరు చేసే సూచన ఏంటి సార్? అంటే ఒకటి సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు కొంటున్నామో తెలుసుకోవాలి. అంటే ఈ షార్ట్ టర్మ్ లో, ఈ 4 రోజుల్లో, ఈ వారం రోజుల్లో గోల్డ్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇమీడియట్ గా కొనాలా, లేకపోతే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని లాంగ్ టర్మ్ కొనాలా? ఈ షార్ట్ టర్మ్ వాలటాలిటీని అడ్వాంటేజ్ తీసుకుని ఒక స్పెక్యులేషన్ ఏమైనా చేద్దామా అనే తత్వంతో మనం గోల్డ్ ని కొంటున్నామా, లేకపోతే అదే సిల్వర్ ని కొంటున్నామా? కూడా చాలా మంది ఏంటంటే ఒక 1 week లో పెరిగిపోతుందామో ప్రైస్, తర్వాత అమ్ముకుందామని చేసే స్పెక్యులేషన్ కూడా ఉంటుంది అనమాట. అటువంటి స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే వైల్డ్ స్వింగ్స్ అనేవి నడుస్తున్నాయి. ఇంత వాలటాలిటీ హిస్టారికల్ గా లాస్ట్ 50 years లో ఎప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇంత వాలటాలిటీ అనేది చూడలేదు ఎప్పుడు. నార్మల్ గా వాలటాలిటీ ఇండెక్స్ అనేది వీటిని సేఫ్ హెవెన్స్ అంటారు. సేఫ్ హెవెన్స్ అంటే వాలటాలిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్ గా ఒక ఏం తొందర లేకుండా పెరిగిపోతున్నాయి, మనం బస్సు మిస్ అయిపోతున్నాం అన్నట్లుగా కాకుండా ఇటువంటి కరెక్షన్స్ డెఫినెట్ గా వస్తుంటాయి. ఏదైనా ఒక అసెట్ క్లాస్ వర్టికల్ గా మూవ్ అయినప్పుడు, అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ లో వర్టికల్ గా మూవ్ అయినప్పుడు డెఫినెట్ గా కరెక్షన్స్ లేకపోతే ఒక కన్సాలిడేషన్స్ వస్తాయి అన్నమాట. కన్సాలిడేషన్స్ అంటే ప్రైస్ పెరగకుండా ఆ రేంజ్ లోనే ఆగిపోతుంటుంది. నార్మల్ గా ఈ ప్రిషియస్ మెటల్స్ కనుక చూసినట్లయితే ఇవి ఒక లాంగ్ సైకిల్స్ లో మూవ్ అవుతుంటాయి. దానికి ప్రధాన రీజన్లు వేరియస్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యుఎస్ ట్రెజరీ పాలసీస్ ఎట్లున్నాయి, డాలర్ అదర్ అసెట్ క్లాసెస్ ఎట్లున్నాయి, అంతేకాకుండా జియో పొలిటికల్ ఇష్యూస్ ఎట్లున్నాయి. మనం ఈ లాస్ట్ 10 days నుంచి గోల్డ్ పెరగడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా. ఏదైతే యుఎస్ ఇరాన్ మీద దాడి చేయొచ్చు అనే న్యూస్ తో కూడా జియో పొలిటికల్ వరీస్ పెరగడంతో సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ కి ఎక్కువ డిమాండ్ రావడం మనం చూస్తున్నాం. సో లాస్ట్ 24 hours 48 hours నుంచి కొంచెం ఆ న్యూస్ కొంచెం తగ్గుముఖంగా ఉండటంతో ఎస్టర్డే నైట్ కూడా పెద్ద ఇటువంటి న్యూస్ ఏది లేకుండా ఉండటంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది అనమాట. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ కూడా చూడాలి. మీరు అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ గా సమాధానం చెప్పాలంటే కొనాలా ఆగాల. స్పెక్యులేషన్ చేసేవాళ్ళు, అంటే నేను షార్ట్ టర్మ్ లో స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ ధర గనక తగ్గిపోతూ ఉంటే గనక నేను నా లాస్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఈ టైంలో తక్కువ లాస్ తోనే ఎగ్జిట్ అయిపోతాను అన్నట్లుగా ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. లేదు పెరుగుతుంది అనుకునే వాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తానో అనుకున్నారో వాళ్ళ ఒక స్టాగర్డ్ మేనర్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 rupees ఇన్వెస్ట్ చేయాలంటే ఇటువంటి డిప్ వచ్చినప్పుడల్లా ఒక 20 రూపాయలతో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. కానీ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ బోత్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాయి. అన్చార్టెడ్ టెరిటరీ అంటే ఏంటంటే వీటిని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అంటే దే కెన్ గో అప్ పైకి అయినా వెళ్ళిపోవచ్చు, కిందకైనా రావచ్చు అనమాట. ఇటువంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. అంటే శ్రీకాంత్ పత్ని గారు, ఒకవేళ పైకైనా వెళ్ళొచ్చు కిందకైనా రావచ్చు అంటున్నారు కదా, ఒకవేళ కిందకు వస్తే ఎంతవరకు కరెక్షన్ ఉండొచ్చు సార్? అంటే మీ ఎక్స్పీరియన్స్, మీ అంచనా ఏంటి సార్? నార్మల్ గా మనం చూసినట్లయితే సిల్వర్ గానీ చూసినట్లయితే లాస్ట్ 1 year 200% పెరిగింది, 250%. అటువంటి అంత స్ట్రాంగ్ మూవ్ వచ్చినప్పుడు 30 to 40% కరెక్షన్ రావటం సర్వసాధారణంగానే చూడాలి. ఇదేదో క్రాష్ అయిపోయింది, కుప్పకూలిందని నార్మల్ గా మనం అనుకుంటాం, కానీ అంత పెరిగినప్పుడు
అంత రిట్రేస్మెంట్ అవడం అనేది సర్వసాధారణంగానే చూడాలి. బట్ ఈసారి డిఫరెంటా అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రేపు కనుక మళ్ళీ జియో పొలిటికల్ ఇష్యూస్ బాగా పెరిగినాయి, ఏదైనా వార్ న్యూస్ ఇటువంటివి వచ్చినట్లయితే మళ్ళీ పెరగడానికి కూడా అవకాశం ఉంది. అందుకే నేను అన్చార్టెడ్ టెరిటరీ అంటున్నాను. లేదు, ఈ వార్ ఇది సద్దుమణిగింది, మళ్ళీ పీస్ఫుల్ నేచర్ అనేది వచ్చింది, డాలర్ మళ్ళీ స్ట్రెంగ్థన్ అవుతుందంటే కనుక మళ్ళీ ప్రైసెస్ లో కరెక్షన్ అంటే ఒక కన్సాలిడేషన్ కూడా రావడానికి అవకాశం ఉందండి. నార్మల్ గా 20-30% అయితే డౌన్ ట్రెండ్ రావడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. క్రాంతిబత్తిని గారు, అదే మన డిబేట్ ముగించే ముందు అంటే ఇప్పుడు కొందరు ఈ డిజీ గోల్డ్ అని లేదంటే ఈ స్టాక్స్ మన మిగతా వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం ఒక ఎత్తు, నేరుగా కొనడం అనేది ఒకటి. వీళ్ళిద్దరికి మీరిచ్చే సలహా ఏంటి? అంటే నార్మల్ గా ఫిజికల్ డెలివరీ, డిజిటల్ ఇది కనుక చూసినట్లయితే డిజిటల్లో చేసేటప్పుడు సెబీ రిజిస్టర్డ్ అప్లికేషన్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళ ద్వారా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నవ్ డేస్ అన్ఆర్గనైజ్డ్ యాప్స్ కూడా ఉంటున్నాయి. సో సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ తో చేయటం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రెండిట్లో ఫిజికల్ తీసుకోవాలా డిజిటల్ తీసుకోవాలంటే నార్మల్ గా నేను ఆభరణాలు చేపిస్తాను అంటే గనక ఫిజికల్ తీసుకోవడం మంచిది. కానీ ఏంటంటే ఫిజికల్ లో కొంచెం జిఎస్టీ, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవి ఎక్కువ అవుతాయి. లేదు డిజిటల్ లో ఏంటంటే ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏముండవు, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ కాబట్టి కొంచెం ప్రైసింగ్ అనేది వేరియేషన్ వస్తుంది. సో ఎవరి యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళు తీసుకోవడం మంచిది. ఫిజికల్ లో అంటే ఒక మినిమమ్ ఒక మాక్సిమం అనే ఇష్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ దాన్ని స్టోర్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేదు ఇవన్నీ లేకుండా డిజిటల్లో చేస్తాను అనుకుంటే కనుక డెఫినెట్ గా ఇప్పుడు ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వీటిలో సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్రెంజీనెస్ ఉంది. 1 year బ్యాక్ సిల్వర్ అండ్ గోల్డ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే టూ మచ్ మనీ ఈజ్ చేజింగ్ దీస్ అసెట్ క్లాస్ అనమాట. అందువల్ల ఈ ఫ్రెంజీనెస్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే ఒకవేళ ఈటీఎఫ్స్లో పెట్టాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిల్వర్ గోల్డ్కి సంబంధించి బెస్ట్ ఏమంటే ఏం చెప్తారు సార్ బ్రీఫ్గా? ఇప్పుడు అన్ని బై అండ్ లార్జ్ ఆల్ కంపెనీస్ ఈటీఎఫ్స్ అనేవి బై అండ్ లార్జ్ సేమ్ ప్రైసింగ్ లోనే ఉంటాయండి. ఇన్వెస్టర్స్ వారి యొక్క అమౌంట్ ను బట్టి వారి అకౌంట్ ఎవరి దగ్గర ఉందో, ఏ బ్రోకర్ దగ్గర ఉందో చూసుకుని లాట్ ఆఫ్ నిపాన్ ఈటీఎఫ్స్ అని ఇంకా డిఫరెంట్ ఆల్ టాప్ ఏదైనా కొనేటప్పుడు టాప్ 5 ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. రైట్ సార్. అంటే టాప్ 5 ఏంటండి సార్? అట్లా నిప్పాన్ కానీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ ఇటువంటి రిప్యూటెడ్ కంపెనీస్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. ఎస్ సార్. థ్యాంక్ యూ క్రాంతిబత్తిని గారు. మళ్ళీ ఇంకా తగ్గుతాయా, మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ మనం కలుస్తామా? మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా ఇట్ డిపెండ్స్, ఏమి ఊహించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రంగంలో నిష్ణాతులైన మీరు కానీ వ్యాపారపరంగా నిష్ణాతులైన కృష్ణ దాచేపల్లి గారు కానీ ఎవరు కూడా పూర్తిగా అంచనా వేయలేనంత ఒక వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైం 10 కేటాయించారు.